హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కోడిగుడ్లు ఎండి నెత్తళ్ళు కూర చేస్తున్నానండి. ఇదిగోండి ఎండి నెత్తళ్ళు, ఇంకోండి గుడ్లు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. స్టవ్ వెలిగించుకుని మనం స్టవ్ వెలిగించుకుందాం అండి. స్టవ్ వెలిగించుకుని నేను పెట్టుకుందాము. గిన్నె హీట్ ఎక్కింది కదండి. మనం ఇప్పుడు గుడ్లు వేపుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. గుడ్లు వేపుకొని మళ్ళీ నెత్తలు వేపుకుందాం కదండి. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాను కదండి. ఇందులో కొంచెం పసుపు వేస్తానండి. గుడ్లు వేపుకుందాం కదండి. ఈ గుడ్లు అప్పుడే వేసేస్తాను. గుడ్లు వేసేస్తున్నాను. ఇందులోనే మనం ఇప్పుడు నెత్తలో వేడి నీళ్ళు వేసి కడుక్కోవాలన్నమాట. వేసుకుంటుంది. వేడి నీళ్ళు వేసి కడుక్కుని ఇది కూడా వేపేసుకోవాలి. కొద్దిసేపు వేపిన తర్వాత ఈ పక్క తీసుకుని అప్పుడు ఆనియన్స్ అవి వేపుకోవడం చూపిస్తాను. ఇప్పుడు గుడ్లు తీసేస్తాను. పక్కన గుడ్లు తీసేస్తున్నానండి. నెత్తలు కూడా వేగిపోయింది, తీసేస్తాను. ఇవన్నీ వేగిపోయి పక్కన తీసేస్తున్నాను. మా అబ్బాయి వాసన వస్తుందని గాలి వస్తుంది. ఇంకొంచెం ఆయిల్ వేస్తానండి. ఇదిగోండి ఆనియన్స్ వేసేస్తాను. పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ గుడ్డు డాక్కన్నా పట్టండి. ఇంక వేపడం ఇంటికే పక్కన వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు దాంట్లో కొంచెం పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ మగ్గుతాయి. ఈరోజు వంట ఆలస్యం అయిపోయిందండి. మా అబ్బాయికి ప్రసాదం అది చేయించాను. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ రోజు సాయంత్రం కాకినాడ. ఇంటికే లేట్ అయిపోయింది. వాడే వండమన్నాడు. గుడ్లుని నెత్తల్లో వండమన్నాడు. చారు పెట్టానండి. లేట్ అయిపోయింది. వాడు 12 అయిపోయింది. ఇది కాసేపు మార్పించుకోవాలి. ఒకసారి తీసుకుని చూద్దామండి. ఇలా వేసినాయి కదండి. దీంట్లో ఇప్పుడు మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ కలిపేసి
ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకుందాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి ఉల్లిపాయ బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో మనకు కొంచెం కారం వేసుకుందాం. చూడండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం వేస్తానండి వేళ నేను కొంచెం కారం ఎక్కువైందండి. సరిపోతే తర్వాత వేస్తాను. పచ్చిమిరపకాయలు వేసాను కదండి సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు మనం గుడ్లు మెత్తలు వేపేసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా మనం ఇందులో వేసేస్తాం. ఇందులో మనం కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. అన్నీ కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. అమ్మా మా బాబాయ్ వస్తున్నానమ్మా. మళ్ళీ వాటర్ వేస్తున్నాను కొంచెం. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొన్ని పాలు వేస్తాను. తాతగారు పైకి వెళ్ళిపోయారమ్మా, మేడమేకి వెళ్ళిపోయారు. కొంచెం కరివేపాకు వేస్తాను. మూత పెట్టుకుని కాసేపు ఉడుకుంటాను. ఒకసారి చూసి ఇవన్నీ కలిపేసాం కదండి. కొంచెం జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసాను. ఇందులో కొన్ని పాలు వేసుకుంటే కొన్ని పాలు వేస్తున్నాను. ఒక గ్లాసు మెత్తల పాలు కూడా బాగుంటుందండి కూర. ఇప్పుడు దగ్గరికి ఉడికిపోయాక మనం కూర దింపేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఇందులో కొంచెం కొత్తిమీర ఉంది, వేసేస్తాం. ఇదిగోండి కొత్తిమీర. మూత పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత చూద్దాం. ఒకసారి తీసి చూద్దామండి. ఇదండి కొంచెం ఉప్పు చూస్తాను. కూర ఉడికిపోయిందండి. కారం ఉప్పు అనేది సరిపోయి
స్టవ్ కట్టేద్దాం, మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకుందాం అండి. ఇదిగోండి నెత్తల్లో కోడిగుడ్లు కూర అని పక్కన చాతాలం పెట్టేసాను. ఈరోజు మాకు కర్రీ ఇదన్నమాట. మూత పెట్టేసి స్టవ్ కట్టేస్తానండి. మరి ఈరోజు నెత్తల్లో కోడిగుడ్డు కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఫాలో అవ్వండి. మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను.